ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ వైభవోత్సవంలో భాగంగా పుణ్యాహము అనేటువంటి కార్యక్రమాన్ని అర్చక స్వాములు ఆచరించారు. పుణ్యాహము అనగానే దీంట్లో గొప్పతనం ఏంటంటే, ఎవరైతే ఈ కళ్యాణంలో భాగంగా సంకల్పం చేసుకున్నారో వారి యొక్క వంశం వృద్ధి జరగాలి, వారి యొక్క గోత్రాభివృద్ధి రస్తు, వారి యొక్క గోత్రాలన్నీ అభివృద్ధి జరగాలి. వరుష శతములను వరుష శత సంపూర్ణం అంటే శతము అంటే 100 సంవత్సరాల పాటు వారందరూ కూడాను ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలి. అలాగే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఈ యొక్క स्थापयामि पूजयामि वामे शूलकपालमालमजले खड्गं वरण्डिं बिभ्राणाङ्करमङ्गलयत्रणेन नागार्थभूषान्वितान् कक्षावलम्बितारमुद्रजसाहित्यवरदाहिन्ये नमः महारागस्वरूपिण्ये नमः महाशक्त्ये नमः शिवशक्त्ये नमः हरिप्रियाय नमः रामण्याय नमः संसारश्रवणाय नमः आदत्ये नमः क्षेमकर्ये नमः श्रुतिज्ञाय नमः पुराणाज्ञाय नमः स्मृतिज्ञाय नमः जगत्थाय नमः वनस्थाय नमः वनदेवताय नमः नमः पाणपात्रकराय नमः भगवत्ये नमः नवदुर्गाय नमः बुद्धिदाय नमः तपःप्रियाय नमः शुभप्रदाय नमः यल्लम्ब मातकी दर्शयामि कात्यायनाय ఆసనం ఇచ్చి కాళ్ళు కడిగి అర్ఘ్యం ఇచ్చి చేతులకి పాద్యము అర్ఘ్యము వారికి తేనెతో పెరుగుతో తయారు చేసేటువంటి పదార్థాన్ని సమర్పణ చేశారు. చక్కగా స్నానంగా ఇచ్చారు. భక్తులందరూ సమర్పించినటువంటి सत्य विवेचनैक कुशल सत्य प्रिय सत्यवाक्य सत्य ज्ञान सुख Shane